గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన అందరూ తెలిసిందే ఓజీ మూవీ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుంది అనేది వేరే లెవెల్ ఉందని చెప్పచ్చు మూవీ. అండ్ సుజిత్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అయితే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుందని చెప్పచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు. అండ్ ఏంటంటే అంతకుముందు కూడా టాక్ వచ్చింది ఏంటంటే ఓజీ మూవీ అయిపోయిన తర్వాత సుజిత్ వచ్చేసి రామ్ చరణ్ అన్నతోటి ఒక మూవీ తీయబోతున్నాను అయితే ఫిలిం సర్కిట్ టాక్ అయితే నడిచింది. మళ్ళీ తర్వాత ఆ టాక్ అయితే పోయిందని చెప్పచ్చు. ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ టాక్ అయితే పుంజుకుందని చెప్పచ్చు భయ్య. ఎందుకంటే ఓజీ అంటే సక్సెస్ మీటు అండ్ ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పారంటే సుజీత్ వచ్చేసి నేను సాహో మూవీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ రామ్ చరణ్ గారితో తీయాలనుకున్నాను. అండ్ యూకే కూడా వెళ్ళాను, అక్కడ కోవిడ్ వచ్చింది అండ్ ఇంటర్నేషనల్గా సినిమాలు తీయడం బంద్ అయింది అండ్ ఓన్లీ ఇండియాలోనే షూట్ చేసుకోవాలి అని అయితే చెప్పారు. అండ్ తర్వాత అది గ్యాప్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళి నేను ఇటు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళి ఆ మూవీ అయితే పాసిబుల్ కాలేదని అయితే చెప్పారు. అండ్ ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో మూవీ కూడా తీస్తానని అయితే సుజిత్ అయితే చెప్పాడు భయ్య. అండ్ ఇదే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని చెప్పచ్చు. ప్రస్తుతానికైతే కాదన్నమాట, ఎందుకంటే నాని గారితో ఒక మూవీ ఫిక్స్ అయ్యాడు సుజిత్. అండ్ రామ్ చరణ్ అన్న లైనప్ అయితే చాలా ఉన్నాయని చెప్పచ్చు, ఒక 8 సినిమాలు చాలా సినిమాలే ఉన్నాయని చెప్పచ్చు లైనప్లో. అండ్ సుజిత్ తోటి ఇలాంటి సాహో లాంటి ఓజీ లాంటి కైండ్ ఆఫ్ మూవీ తీస్తే వేరే లెవెల్ ఉంటుంది భయ్య రామ్ చరణ్ అన్న తీస్తే. అండ్ మీరు వీడియో కింద కామెంట్ చేయండి, సుజిత్ తోటి రామ్ చరణ్ అన్న మూవీ తీయాలని ఎవరు కోరుకుంటున్నారో రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్.